ఆ కుర్చీని మార్చబెట్టి హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్. ఈ రోజు వీడియోలో మనం గుంటూరు కారం మూవీలో ఉన్న కుర్చీని మడత పెడితే సాంగ్లో ఉన్న రిజిస్టర్ మూమెంట్ ఎలా చేయాలి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఎలా చేయాలి చూద్దాం. ఇంకెందుకు కాదు సార్ చాలు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మూమెంట్ చూపిస్తాను. ఫస్ట్ మీ లెగ్స్ ఓపెన్ చేసుకోండి, మీరు కంఫర్ట్గా ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ మూమెంట్ ఏం చేస్తారంటే 1 క్లాప్ చేయండి. 1 2 3. ఓకేనా? ఒకసారి మళ్ళీ చూడండి. 1 క్లాప్ చేయాలి, 1 ఇలా క్లోజ్ చేయండి. 1 2 3. ఓకేనా? ఇది ఎలా వస్తుందంటే కుర్చీని మడత పెట్టి, ఓకే ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా. ఓన్లీ హ్యాండ్ మూమెంట్ ఒక్కటి చూడండి. రైట్ హ్యాండ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ ఇలా డౌన్ అవ్వాలి, లెఫ్ట్ హ్యాండ్ ఇలా అప్ అవ్వాలి. ఓకేనా? హెడ్ దగ్గరికి వెళ్ళాలి ఇలా. 1. ఓకే, హెడ్ కూడా ఉంటుంది. 1. ఓకే, ఇలా డౌన్ చూడండి, ఇట్ సైడ్ చూడండి. 1 2 3 4. ఓకే, ఇది 4 టైమ్స్ వస్తుంది. లెగ్ మూమెంట్ వచ్చి 1 2 3 4. కొద్దిగా ఇది మూవ్ అవ్వాలి, చేస్తూ మూవ్ అవ్వాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా, లెగ్స్ ఓపెన్ చేసుకొని మీ కంఫర్ట్ తీరు ఓపెన్ చేసుకొని 1 2 మళ్ళీ సేమ్ పొజిషన్కి రావాలి. ఓకేనా? ఈ హ్యాండ్ మళ్ళీ ఇక్కడ రివర్స్ అవ్వాలి. ఓకే, 3 4 5 6 7 8 ఈ పొజిషన్కి రావాలి. ఓకేనా? ఒకసారి మళ్ళీ చూడండి. రెడీ? 5 6. ఆఫ్ సీట్లో కూర్చోండి, ఆఫ్ సీట్లో కూర్చొని చేయండి, నిల్చొని కాకుండా ఆఫ్ సీట్లో కూర్చోండి. ఓకే, 5 6 7 8 1 2 3 4. ఓకే, 4 ఈ పొజిషన్కి రావాలి. దీంట్లో మీరు ఏం చేయాలంటే, మీ రైట్ హ్యాండ్ ఉంది కదా, ఫస్ట్ ఇక్కడ నుండి ట్రావెల్ చేస్తున్నారు కదా, ఈ లెగ్గును కొట్టాలి. ఓకేనా? ఇలా 1 లెగ్గును కొట్టాలి, గుర్తుపెట్టుకోండి. ఇది 1 2 3 అయిపోయింది కదా, 4. ఓకేనా? 4 ఇక్కడ టచ్ చేసి ఈ పొజిషన్కి రావాలి. ఇప్పుడు నేను ఏదైతే చేశానో అది మూవింగ్లో చేయాలి, కొద్దిగా లైట్గా మూవ్ అవుతూ చేయాలి. ఒకసారి చూడండి. రెడీ? 5 6 7 8 1 2 3 4 ఈ పొజిషన్కి రావాలి. 4 ఈ పొజిషన్కి వచ్చారు కదా, ఓన్లీ హ్యాండ్ మూమెంట్ ఒకటి చూడండి. హెడ్ వచ్చేసి ఇట్ సైడ్ చూడాలి. ఓకే, 4 ఇక్కడ ఫినిష్ అయిపోయింది. 4 ఇక్కడ డౌన్ చూసాం కదా, 1 4 అయిపోయింది కదా. ఇక్కడ ఈ నుండి ఒకసారి హ్యాండ్ మూమెంట్ ఉన్న హెడ్ మూమెంట్ ఒకటి చూడండి. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 కౌంట్స్ వస్తుంది ఇది. ఓకేనా? లెగ్ మూమెంట్ వచ్చి ఇది ఇక్కడ ఆఫ్ సీట్లో కూర్చొని లెగ్ ఇలా లిఫ్ట్ చేయాలి. 1 2 3 4. ఓకేనా? ఒకసారి చూడండి. రెడీ? రైట్ హ్యాండ్ అప్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్ ఉండాలి. ఇది నా లెఫ్ట్ హ్యాండ్, ఇది నా రైట్. ఓకేనా? ఇలా స్ట్రైట్ ఉంచి 1 జంప్ అవ్వాలి. ఇది ఇట్లా జంప్ అవ్వాలి, చిన్నగా జంప్ అవ్వాలి. రైట్ లెగ్ ఉంది కదా, రైట్ లెగ్ ఇట్లా హాప్ అవ్వాలి. ఓకేనా? ఒకసారి చూడండి. రెడీ? ఇక్కడ ఫినిష్ అయిపోయాం కదా, ఆఫ్ సీట్లోనే ఉండాలి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా. రెడీ? 5 6 7 8 1 2 3 4 5 6 7 8 మళ్ళీ సేమ్ ఈ పొజిషన్కి రావాలి. మీకు ఇది 8 కౌంట్స్ వస్తుంది. 1. ఓకేనా? 1 ఇది 1 2 మళ్ళీ సేమ్ ఇది రావాలి. అగైన్ 3 4 5 6 7 8. ఇది కూడా సేమ్ మూవ్ అవుతూ చేయాలి, స్టార్టింగ్ నుండి ఎండ్ దాకా మూవ్ అవుతూనే చేయాలి. ఇక్కడ ఉన్నాం కదా, లాస్ట్ పొజిషన్ ఇక్కడ అయిపోయింది కదా, 5 6 7 8 1 2 3 4 5 6 7 8. దీంట్లో మిస్టేక్స్ ఏముంటాయంటే, మీరు ఫస్ట్ ఇది ఆఫ్ సీట్లో కూర్చోవాలి, ఆఫ్ సీట్లో కూర్చొని చేయాలి మొత్తం. ఇంకోటి, మీ రైట్ హ్యాండ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ ఇక్కడ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఓపెన్ చేయాలి. ఓకేనా? ఫింగర్స్ ఇలా ఓపెన్ చేసి హ్యాండ్ కూడా ఓపెన్ చేయాలి. ఈ పొజిషన్ నుండి 1. ఓకేనా? లెగ్ దగ్గరికి ఇలా 1 2 3 4 5 6 7 ఇక్కడ 7 8 మళ్ళీ పొజిషన్కి రావాలి. ఓకేనా? ఒకసారి నేను ఇది స్లోగా ట్రావెల్ అవుతూ చేసి చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఆఫ్ సీట్లో కూర్చోవాలి ఫస్ట్, మర్చిపోవద్దు. రెడీ? 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఓకేనా? ఇది కూడా ఆఫ్ సీట్లోనే కూర్చోవాలి, లెగ్ ఇట్ ఉండాలి. ఓకేనా? రైట్ హ్యాండ్ అప్ ఉండాలి. ఈ నుండి ఒకసారి మెల్లిగా చూడండి. రెడీ? 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇది కూడా ట్రావెల్ అవ్వాలి. ఓకేనా? చిన్నగా ట్రావెల్ అవుతూ చేయాలి. ఇప్పుడు నేను స్టార్టింగ్ది ఫస్ట్ది ఎలా ముందుకు వెళ్ళానో సేమ్ అలానే మీ రైట్ సైడ్ వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ మూమెంట్ చూపిస్తాను. దీంట్లో మీ లెగ్స్ ఇలా ఓపెన్ చేసుకోండి, ఆఫ్ సీట్లో కూర్చోండి. సేమ్ థింగ్, ఇది కూడా ఆఫ్ సీట్లో కూర్చోండి. లెగ్ మూమెంట్ ఒక్కటి చూడండి. ఓకేనా? ఇలా షిఫ్ట్ అవ్వాలి. 1 2 3 4. ఓకేనా? లెగ్స్ ఉన్నాయి కదా, ఇలా మొత్తం షిఫ్ట్ అవ్వాలి. ఓకే, ఇటు షిఫ్ట్ అయ్యి మళ్ళీ సేమ్ పొజిషన్కి రావాలి. ఓకేనా? హ్యాండ్ మూమెంట్ వచ్చి 1 2 3 4 5 6
7 8 8 కౌంట్స్ ఫినిష్ చేయాలి. ఇది ఒకసారి లెగ్ మూమెంట్తో స్లోగా చూపిస్తాను చూడండి. ఓకే 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఓకేనా. ఈ పొజిషన్కి రావాలి. దీంట్లో లెగ్ మూమెంట్ ఏంటంటే ఇక్కడే చేయద్దు, ఇది అటు షిఫ్ట్ అవ్వాలి ఇలా 1 ఓకేనా. టోస్ మీద ఇలా షిఫ్ట్ అయ్యి మళ్ళీ సేమ్ పొజిషన్కి రావాలి. అగైన్ 3 4 5 6 7 8 హ్యాండ్ మూమెంట్స్ 1 2 3 4 5 6 7 8 ఓకే. ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏం చేస్తారంటే 1 ఓకేనా. జస్ట్ ఏం లేదు, మీరు రైట్ లెగ్ ఇలా 1 2 ఓకేనా. హ్యాండ్స్ ఇలా క్లోజ్ చేసి 2 అగైన్ సేమ్ 3 4 4 ఇక్కడ అయిపోయింది కదా. లెఫ్ట్ లెగ్ ఉంది కదా, ఇలా తీసుకొని టక్. ఒకసారి థర్డ్ మూమెంట్ స్లోగా చూపిస్తాను. ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా. నెక్స్ట్ థర్డ్ మూమెంట్ చూడండి. ఇక్కడ ఫినిష్ అయిపోయింది కదా. నెక్స్ట్ 1 ఓకేనా. ఇలా కొద్దిగా బెండ్ అయ్యి 1 2 3 4 ఓకేనా. 3 రొటేట్ అవ్వాలి, ఈ లెగ్ అప్ అవ్వాలి, రైట్ లెగ్ అప్ అయి 4 ఓకేనా. ఒకసారి మళ్ళీ చూడండి. 5 6 7 8 1 2 3 4 ఇది 2 టైమ్స్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థం కాకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. దానికోసం నేను సపరేట్ వీడియో చేశాను. ఈజీ మూమెంట్ ఇది. మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకొని అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే నేను చేసే లేటెస్ట్ డాన్సర్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, అంటిల్ బాయ్.